హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా అని అంటే ఎవరు అనుభవిస్తలేరు కదా. అనుభవించండి, ఖచ్చితంగా అనుభవించడానికే మనం పుట్టినాం. ఆనందంగా ఉండడానికి పుట్టినాం, హ్యాపీగా ఉండడానికి పుట్టినాం. హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సిగ్నేచర్లో మనము ఆ సంతకం పెడితే మనకు డబ్బులు లక్షల లక్షలు, కోట్ల కోట్లు రావాలి. గట్లాంటి సంతకం నేర్చుకున్నాం అనుకో, మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపరకోబెళ్ళగాల్సిందే, సందేహం లేదు. ఈ సంతకం మీరు ఇన్ని రోజుల నుంచి ఎట్లా పెడుతున్నారు దాన్ని మార్చుకో. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మనీ బ్యాగ్స్. అబ్బో, ఇదేంటి మనీ బ్యాగ్స్ అంటే? పైసల సంచులు. పైసల సంచులు మన సంతకంలో ఉంటాయనే విషయం మీకు ఇప్పటివరకు తెలియకపోతే మరి థ్యాంక్స్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇట్లా అంటారు కదా మరి బిత్తిరి సత్తి పైసల సంచుల గురించి మనం అట్లా ఇమిటేట్ చేయడం ఏం లేదు, మనం న్యాచురల్గా ఉంటాం మనం అంతే. ఓకే, ఈరోజు మనం పైసల సంచుల గురించి, మనీ బ్యాగ్స్ గురించి, మన సంతకంలో ఎక్కడ పెట్టాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? రెడీయా? ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. చూడండి, ఇక మనము ఇక్కడ మన ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మనీ బ్యాగ్స్ ఉంటాయి, మనీ బౌల్స్ ఉంటాయి, మనీ ట్రయాంగిల్స్ ఉంటాయి, మనీ షెల్టర్స్ ఉంటాయి. సో మనీ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది కదా. సో మనీ మౌంట్స్ ఉంటాయి. ఈరోజు మనము మనీ బ్యాగ్స్ గురించి తెలుసుకుంటున్నాం. మనీ బ్యాగ్స్. ఓకే, రైట్, చూద్దాం. ఈరోజు మనీ బ్యాగ్స్ అంటే ఏంటిది, మనీ బ్యాగ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటే మీకు అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా ఒక సంతకం మీరు పెట్టినప్పుడు, ఇప్పుడు చూడండి, మీ పేరులో వై అనే అక్షరంతో ఉంది ఒక పేరు. ఇట్లా వై ఉంది, ఇది వై ఉంది కాబట్టి దీన్ని మనీ బ్యాగ్స్గా ఎట్లా చేయాలి? ఇక్కడ ఆల్రెడీ ఒక మనీ బ్యాగ్ వచ్చేసింది. అయితే దీన్నే ఇంకా పెద్దగా చేయాలంటే చూడండి, ఇది మనీ బ్యాగ్ అంటారు, ఇలా సంచిలాగా తయారు చేయింది. ఇది మనీ బ్యాగ్, ఇది మనీ బ్యాగ్. ఈ వైని ఈ విధంగా తయారు చేస్తే ఇది మనీ బ్యాగ్ అవుతుంది. అదేవిధంగా మనీని మళ్ళీ ఇంకో విధంగా జీ అనేది ఉంది. ఇగో జీ, ఇక్కడ మనీ బ్యాగ్ అనేది రెండు ఉన్నాయి. జీ అనే అక్షరానికి మనీ బ్యాగ్ అనేది రెండు ఉన్నాయి. ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, ఇలా జీ అనే అక్షరం ఉంది, ఇలా అన్నారు. ఇది పెద్దది, బిగ్ సైజు మనీ బ్యాగ్ అండి. ఇది స్మాల్ సైజు మనీ బ్యాగ్, స్మాల్ సైజు ఇది మనీ బ్యాగ్ అండి. ఇదే అంటే మనకు వై అనే అక్షరానికి ఇదిగో ఇలా మనీ బ్యాగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది మనకు మనీ బ్యాగ్ కాదు. ఎప్పుడైతే మీరు సంచి అనేది ఇట్లా చూడండి, మన తాత ముత్తాతల అమ్మమ్మ బామ్మ ఇట్లా సంచిలాగా ఉంటుండే, ఇది మనీ బ్యాగ్. పైసల సంచి, బొడ్డు సంచి అనేది అమ్మమ్మ బామ్మ మన అమ్మలు ఒక 60 సంవత్సరాల క్రితం ఇట్లా బొడ్డు సంచి అని ఇట్లా చెక్కొని వెళ్ళేవాళ్ళు. ఇలా సంచులు ఎట్లా ఉన్నాయంటే ఇట్లుండే, ఇట్లా సంచులు, బొడ్డు సంచులు అని పల్లెటూళ్ళల్లో ఇప్పుడు కూడా ఉంటాయి. ఇట్లా సంచులు ఉండే, కొన్ని ఇట్లా కూడా ఉంటాయి, ఇట్లా కూడా ఉంటాయి కొన్ని సంచులు, పైసల సంచులు. ఇట్లా రాజులప్పుడు ఇట్లా ముడేసి ఉంటుండే. సో ఇట్లా ఇది మన అక్షరాలలో కూడా మనీ బ్యాగ్స్ మనం తయారు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ డబ్బు బాగా రావడమే కాకుండా స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది. సో అందుకోసమే మీరు వై అనే అక్షరం రాసినప్పుడు ఇట్లా రాస్తే మీకు మనీ బ్యాగ్ ఏర్పడుతుంది. కానీ చాలామంది వై అనే అక్షరం ఇట్లా రాసి ఇట్లా అంటారు. ఇక్కడ మనీ బ్యాగ్ లేదు, ఇక్కడ మనీ బ్యాగ్ లేదు. సో అందుకోసమే వై అనే అక్షరము ఇలా రాస్తే మీకు మనీ బ్యాగు ఉండదు, ఇలా రాస్తే మనీ బ్యాగ్ అనేది ఉంటుంది. సో మీరు ఆలోచించండి, మీ అక్షరము ఏ విధంగా ఉంటే మనీ బ్యాగ్ వస్తుంది, ఏ విధంగా ఉంటే మనీ బ్యాగ్ రాదు అనేది మీకు తెలిసిపోతుంది. సో ఈ విషయంలో మీరు తప్పకుండా ఆలోచించండి. ఇక నెక్స్ట్ జీ అనే విషయంలో జీ రాసినప్పుడు కూడా ఇలా రాస్తే మనీ బ్యాగు 2 అవుతుంది, 2 సార్లు వచ్చేసింది. అదేవిధంగా మీరు ఈ జీని ఇట్లా రాసింది అనుకోండి, ఇక్కడ చిన్న మనీ బ్యాగ్ అయింది. ఇక్కడ 2 ఉన్నాయి, ఈడ మనీ బ్యాగ్ ఉంది, ఈడ మనీ బ్యాగ్ ఉంది. ఈ చిన్న ఇది మనీ బ్యాగే, ఇది సన్నగా ఉంది మనీ బ్యాగ్.
సో ఆలోచించండి, మీరు ఏ విధమైన మనీ బ్యాగులు పెడుతున్నారు, మీ అక్షరాలు ఎలా ఉన్నాయి. అదేవిధంగా మనీ బ్యాగు ఇంకో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. సో మనీ బ్యాగు ఇప్పుడు ఏ అనే అక్షరం ఉంది, ఏ అనే అక్షరం ఇలా రాసుకుంటే ఇది కూడా మనీ బ్యాగ్ అవుతుంది. బి అనే అక్షరం ఇలా రాసుకుంటే ఇది కూడా మనీ బ్యాగ్ అవుతుంది. అదేవిధంగా సో ఇట్లా ఇది కూడా మనీ బ్యాగ్ అవుతుంది. అదే ఓ అనే అక్షరం కూడా ఇది కూడా మనీ బ్యాగ్ అవుతుంది. సో ఇట్లా మనం బి అనే అక్షరం రాసినప్పుడు ఈ రెండు రకాలుగా క్యాపిటల్ బి రాస్తే ఇది మనీ బ్యాగ్, ఇది మనీ బ్యాగ్. సో ఇట్లా మనీ బ్యాగులు మనం ఎలా తయారు చేసుకుంటున్నాము, మీ అక్షరాలు ఎలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎఫ్ అనే అక్షరం రాసుకున్నాం అనుకోండి, ఇలా ఎఫ్ అనే ఇది మనీ బ్యాగే, ఇది కూడా మనీ బ్యాగే. సో ఇట్లా మన జీవితంలో మనం రాసే అక్షరాలు మనీ బ్యాగు కలిగి ఉన్నాయా లేదా, మీ అక్షరాల్లో మీ పేర్లలో మనీ బ్యాగులు ఉన్నాయా లేవా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఈ విధంగా రాస్తున్నారా రాస్తలేరా. ఇదేని మనీ బ్యాగ్ రాకుండా చిన్నగా రాస్తారు ఇట్లా, ఇట్లా సన్నని ఇది కొంచెం కలిపి రాసినప్పుడు ఇంకా ఇట్లా రాస్తారు చూడండి. ఇలా అసలు ఏనా డీనా ఏం తెలియదు. సో అందులో మనీ బ్యాగు చాలా తక్కువ ఉంది. సో ఈ విధంగా మీ జీవితంలో మనీ బ్యాగులు తయారు చేసుకోవడము అనేది మీరు చాలా 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 ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. మనీ బ్యాగ్ అనేది చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేర్ల సంతకాలలో మార్క్ జుకర్బర్గ్ అనే సంతకంలో మనీ బ్యాగులు 2 ఉన్నాయి, గింట పెద్ద పెద్దవి. అందుకోసమే ఆయన ఎప్పటికి కూడా ప్రపంచంలో 5వ స్థానంలో ఉంటాడు. సో ఇట్లా మీరు మీ వైని ఇలా రాస్తున్నారా, ఇలా రాస్తున్నారా, ఇది రాంగ్ ఇది రైట్ అనేనా, ఇది రాంగు ఇది రైటు. అదే జీని ఇలా రాస్తున్నారా, జీ అనేది ఇట్లా రాస్తారు, ఇది మనీ బ్యాగ్ కాబోతుంది కానీ ఇది ఫెయిల్ అయింది. ఇదే జీని ఇలా రాశారనుకోండి, అద్భుతం మహా అద్భుతం, ఇది రాంగు. సో ఇట్లా మీరు మీ జీవితంలో మనీ బ్యాగులు ఇక్కడ మనీ బ్యాగ్ ఉంది, ఇక్కడ మనీ బ్యాగ్ ఉంది, ఇక్కడ మనీ బ్యాగ్ ఉంది, ఈ తర్వాత విషయం చెప్తా. సో ఇది మాత్రం రాంగు. సో ఇట్లా మీ జీవితంలో సంతకం ఎలా పెడుతున్నారు, సంతకం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందనలో సందేహమే లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చెప్పలేని సంతక రహస్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇది 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 రీసెర్చ్ కంటెంట్ నా పైన. నేను పెయింటర్ని కాబట్టి నేను పెయింటర్గా ఉన్నప్పుడు నా మొదట్లో 1991లో సంతకం ఎట్లా పెట్టినా, 95లో 10th క్లాస్లో ఎట్లా పెట్టినా, ఇంటర్మీడియట్ అప్పుడు ఎట్లా పెట్టినా, ఎంసెట్ రాసినప్పుడు ఎట్లా పెట్టినా, అగ్రికల్చర్ బీఎస్సీ బీజెడ్సీ బీఎస్సీ సైకాలజీ తర్వాత బీఏ చేసినప్పుడు నా హార్టికల్ మీద సంతకాలు ఎట్లా పెట్టినా అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నా వికలాంగ సంతకం మీద సర్టిఫికేట్ మీద సంతకం ఎట్లా పెట్టినా, నేను ఈ న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సంతకం ఎట్లా మార్చినా, తర్వాత డబ్బులు వస్తున్నప్పుడు లక్షల కోట్లు వస్తున్నప్పుడు సంతకాలు ఎలా మార్చుతున్నా అనేది ఇవన్నీ ఎక్స్పీరియన్స్, బుక్కిష్ నాలెడ్జ్ కాదు, ఇది ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ షేర్ చేస్తా. మీరు ఎవరైతే కన్సల్టేషన్ నా దగ్గరకు వస్తారో అన్నీ యూట్యూబ్లో చెప్పలేను, ఎందుకంటే కాపీ పేస్ట్ మొనగాళ్ళు మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది రీసెర్చ్ కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో నా సంతకం వల్ల ఎక్కడ విడాకులు జరిగినాయి, సంతకం వల్ల కూడా విడాకులు జరుగుతాయా, భలే ఉన్నారు గురువు గారు అని వచ్చి మీరు అంటారు. మీకేం తెలుసు సంతకాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. అలా హ్యాపీగా ఉండండి.